హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు. ఈరోజు వ్లాగ్ వచ్చేసి చల్లగా వర్షం పడుతుంటే వేడి వేడిగా 4 రకాల పప్పులతోటి మసాలా వడ చాలా బాగుంటుంది. ఒక గ్లాసు కందిపప్పు, ఒక గ్లాసు శనగపప్పు, ఒక గ్లాసు మినపప్పు, ఒక హాఫ్ గ్లాసు పెసరపప్పు వేసుకొని ఒక 3-4 గంటలు నానబెట్టుకోవాలి. మంచిగా నానిన తర్వాత కొంచెం అల్లము, ఒక 2 ఇంచుల అల్లము, ఒక 10-12 పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వేసి అది మిక్సీలో వేసి పెట్టుకోవాలి. తర్వాత 3-4 గంటలు నానిన తర్వాత జల్లి గిన్నెలు వేసి పెట్టుకోవాలి. వాటర్ అంతా పోయేదాకా ఒక పిడికెడంతా వేరే గిన్నెలు తీసి పెట్టుకోవాలి పప్పు. తర్వాత ఇంకా కొత్తిమీర, కరివేపాకు ఒక గిన్నెలో మంచిగా కడుక్కొని పెట్టుకోవాలి. ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్ షార్పర్ ఉంటుంది కదా, అందులో వేసుకొని మంచిగా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఎంత వీలైతే అంత సన్నగా షార్ప్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు మొత్తం మరి చాలా సన్నగా కట్ అవుతుంది అనమాట. ఇలా దీంతో అయితే మనం చాకుతో కట్ చేస్తే అంత సన్నగా రాదనమాట. ఇదైతే నాకు చాలా యూజ్ అవుతుంది. తీసుకుని అయితే 125 ఏమో కానీ మస్తు సార్లు యూజ్ చేసినా మంచిగా ఉందనమాట. అట్లా మొత్తం కట్ చేసుకొని ఒక బేషన్లకు, గిన్నెలకు తీసి పెట్టుకోవాలి. అవన్నీ తీసి పెట్టుకున్న తర్వాత మనం అల్లము, పచ్చిమిర్చి, ఉప్పు వేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో 2 పిడికిలు అది పప్పు వేసి కొంచెం ఒక కచ్చపచ్చ మిక్సీ పట్టి పెట్టుకోవాలి. వేసుకోవాలన్నమాట. ఉల్లిగడ్డల దాంట్లోనే వేసుకోవాలి. అది మొత్తం అట్లనే అన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలి. ఎక్కువ వేస్తే అడుగు మెత్తగా అవుతుంది, పైన బరక ఉంటుంది అనమాట. కొంచెం వేసుకొని కొంచెం కచ్చపచ్చ మిక్సీ పట్టుకోవాలి. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు. ఎల్లిగడ్డ లేదనమాట, అందుకే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన నేను. ఉప్పు, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి 1 స్పూన్ కారము, మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా పప్పు, అది వేసుకొని ఇంకా పిండి మంచిగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటరే సరిపోతుంది అనమాట. మనం ఒక్క చుక్క కూడా వాటర్ అస్సలు వేయొద్దు. వాటర్ వేస్తే మళ్ళీ ఇట్లా లూజ్ అవుతుంది అనమాట. కొంచెం ఏమన్నా లూజ్ అయినట్టు అనిపిస్తే మనం శనగపిండి అయినా, బియ్యం పిండి అయినా, గోధుమ పిండి అయినా ఏదైనా వేసుకోవచ్చు. గోధుమ పిండి వేస్తే మెత్తగా ఉంటాయి అనమాట. శనగపిండి అయినా, బియ్యం పిండి అయినా వేస్తే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. వర్షం పడుతుంటే ఎప్పుడు పకోడీ అది ఇది కాకుండా కొంచెం డిఫరెంట్గా మసాలా వడ, 4 రకాల పప్పులతోటి మసాలా వడ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా, క్రంచీగా పప్పులు తలుగుతుంటే ఎంత బాగా అంటే అంత బాగుంటుంది. పిల్లలు ఇంకా స్కూల్ నుంచి వచ్చేటప్పటికి రోజు వర్షం పడుతుంది కదా, రాగానే ఇంకేదో ఒకటి వేడిగా తినాలనిపిస్తుంది కదా, పిల్లలకైనా ఎవరికైనా మనకైనా. ఇట్లా మంచిగా ఈవినింగ్ స్నాక్ వచ్చేటప్పటికి ఇంకా ఏదో ఒకటి చేసి పెట్టాలి పిల్లలకి. అయితే ఇక ఒక వీడియో కూడా అవుతుందిలే, ఎవరన్నా తెలియని వాళ్ళకు నేర్చుకుంటారు అన్నట్టు ఇంకా మా పిల్లలకి చేసుకుంటూ ఇక వీడియో కూడా తీసిన అనమాట. నేను సపరేట్గా వీడియోలు అయితే అస్సలు చేయను. ఏమన్నా మా ఇంట్లోకి తీస్తే అది కూడా అట్లనే ఇక వీడియో తీస్తాను అనమాట. అందరికీ కొంతమందికి తెలియదు కదా, కొంచెం నేర్చుకునేటోళ్ళు నేర్చుకుంటారు అన్నట్టుగా వీడియో తీసి పెడతాను అనమాట. నేను మంచిగా ఇట్లా మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలన్నమాట. ఇది కాలేటప్పుడు కొంచెం టైం పడుతుంది. హై ఫ్లేమ్ పెట్టినాం అనుకో లోపల పిండి పైన మాడిపోతాయి అనమాట నల్లగా. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు అట్లా మంచిగా రెడ్ కలర్, గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి నూనెలో. ఇట్లా మంచిగా అన్నీగా 1-2 సార్లు వేసుకొని ఇంకా మనకు క్వాంటిటీని బట్టి వేసుకొని ఎంత బాగా కనిపిస్తుంది కదా రెడ్గా. మంచిగా పప్పు చెక్కలు కూడా మంచిగా కనిపిస్తుంది కదా. చాలా బాగుంటాయండి మసాలా వడలు అయితే. సూపర్ టేస్టీగా ఉంటాయి. క్రంచీగా, ఎంతగా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఎంత బాగున్నాయి చూడండి. చాలా టేస్టీ కూడా అంతే బాగుంటాయి అన్నమాట. మా పిల్లలకి ఈరోజు ఈవినింగ్ స్నాక్ మసాలా వడ అనమాట. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.